in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ స్వాగతం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి కలుగుతున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని మహాకృపను బట్టి ఆధ్యాత్మిక సంగతులను సమాధానములుగా మీరందరూ నేర్చుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో పరిశోధనాత్మకమైనటువంటి దృష్టి ఉన్నప్పుడు సందేహాలు కలగటం సామాన్యం. అయితే ఆ సందేహాలను నివృత్తి చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మీద మరింత నమ్మకం కలుగుతుంది, మరింత ప్రేమ కలుగుతుంది. దేవుని మాటలపై భరోసాతో జీవితమును దేవుని కొరకు అంకితం చేసుకుని ముందుకు కొనసాగేటువంటి అవకాశం లభిస్తుంది. చాలామంది గతంలో అనగా ముందటి కాలాలలో బైబిల్ చదువుతున్నప్పుడు వారికి సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలను తీర్చేవారు వారి మధ్య లేరు. ఒకవేళ ఉన్నా వారి మాటలను వారు విని ఉండకపోవచ్చు. నిజంగా ప్రశ్నలు వేసినటువంటి ప్రతి ఒక్కరూ ఈ సమాధానాలను పూర్వకాలంలోనే ఒకవేళ గ్రహించి ఉంటే వారు మారు మనసు నొంది దేవుని కొరకు బ్రతికే అవకాశం ఉండేది. అయితే ఈ తరుణంలో, ఈ కాలంలో మన మధ్య నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ, నాతో పాటు నివసిస్తున్నటువంటి సహోదరులందరికీ, సోదరీమణులందరికీ దేవుని జ్ఞానమును నేర్చుకునేటువంటి అవకాశం దేవుని కృప వలన లభించింది. కలుగుతున్నటువంటి ఎన్నో ప్రశ్నలకు చక్కని సమాధానములను గ్రహించేటువంటి అవకాశం మనకు లభించింది. కనుక ఈ ఉత్తరము అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకొని దేవునిపై మరింత ప్రేమను పెంచుకొని దేవుని కొరకు మీరందరూ బ్రతకాలని నేను కోరుకుంటూ ఈరోజు పాఠ్యాంశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి సమాధానం, దానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, పితరుల యొక్క సమాధులు ఎక్కడ ఉన్నాయి? ఆ సమాధులు ఉన్న స్థలము ఎవరిది? ఈ ప్రశ్న గతంలో కొందరికి కలిగింది. వారు పుస్తకాలు ప్రచురించారు. ఈ ప్రశ్నను వారు ప్రస్తావిస్తూ బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయని, ఒకచోట ఒక విధంగా వ్రాయబడి మరో చోట మరో విధంగా వ్రాయబడింది కనుక బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయని వారు ఒక నిర్ధారణకు వచ్చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు నేను సమాధానాన్ని తెలియజేస్తున్నాను. బైబిల్లో అసంబద్ధాలు లేవని, ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు వ్రాయబడినటువంటి దేవుని గ్రంథము ప్రతి ఒక్కరి చేత ఆమోదింపదగినదని, పాటింపదగినదని నేను నిరూపిస్తూ ఈ యొక్క సమాధానమును మీ ముందుంచుతున్నాను. పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యాకోబుకు పుట్టినటువంటి ఇశ్రాయేలీల గోత్రకర్తలు, అలాగే వారి భార్యలు, వీరి యొక్క సమాధులు ఎక్కడ ఉన్నాయి? ఆ సమాధులు ఉన్న స్థలము ఎక్కడ ఉంది? ఈ ప్రశ్న వీరికి ఎందుకు కలిగిందంటే, ఆదికాండము గ్రంథంలో ఒక చోట ఒక వాక్యాన్ని వీరు చదివారు. అపోస్తలుల కార్యములు పుస్తకంలో మరో చోట మరొక వాక్యమును వీరు ఈ సందర్భానికి సంబంధించి చదివారు. అప్పుడు వీరికి ఈ రెండూ కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అనిపించింది. కనుక అసంబద్ధంగా
బైబిల్ వ్రాయబడిందని వారు ఒక నిర్ధారణకు వచ్చేశారు. అయితే వారు ఈ విషయాన్ని పరిపూర్ణంగా గ్రహించలేదు, పరిశోధనాత్మకంగా తెలుసుకోలేదు. ఈరోజు ఈ సమాధానం ద్వారా ఆ ప్రశ్నకు నేను సంపూర్ణమైనటువంటి వివరణ దేవుని కృపను బట్టి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే వారికి వచ్చినటువంటి ప్రశ్న ఎక్కడెక్కడ ఏ సందర్భాలను బట్టి వచ్చిందో ముందుగా మీకు తెలియజేస్తాను. ఆదికాండము 50వ అధ్యాయము 13వ వచనం, ఆదికాండము 50వ అధ్యాయము 13వ వచనం మరియు అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 15-16 వచనాలు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ రెండు సందర్భాలలో ఉన్నటువంటి వాక్య భాగాలను చదివినప్పుడు వారికి సందేహం వచ్చింది. దానికి నేను ఇప్పుడు సమాధానాన్ని తెలియజేస్తాను. ముందుగా పరిశుద్ధ గ్రంథమును తెరచి ఆదికాండము 50వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 13వ వచనం. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. ఇక్కడ ఈ సందర్భంలో యాకోబు యొక్క శవమును పాతిపెట్టేటువంటి కార్యక్రమాన్ని వివరిస్తున్నారు. యాకోబు యొక్క శవమును పాతిపెట్టే కార్యక్రమం, సమాధి చేసే కార్యక్రమం. యాకోబు యొక్క కుమారులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. యాకోబు మరణించినప్పుడు అతని శవమును ఎక్కడ పాతిపెట్టారనేది కూడా ఇక్కడ వ్రాయబడింది. మక్పేలా గుహ అనేటువంటి ఒక ప్రాంతం, హెబ్రోను దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతం. ఈ ప్రాంతమును అబ్రహాము శ్మశాన భూమి కొరకు ధనమిచ్చి సంపాదించాడు. ముందుగా కొని ఉంచాడు, ఒక స్వాస్యముగా ఉంచుకున్నాడు. కనుక ఆ పొలమందలి గుహలో, మక్పేలా గుహలో యాకోబును పాతిపెట్టినట్టుగా ఈ సందర్భంలో మనం చూడగలం. ప్రియులారా, ప్రశ్నలోనికి వెళ్ళే ముందు ప్రశ్న మీద అవగాహన కలగటానికి ప్రారంభంలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియచేయాలి. నేటి సమాజానికి ఈ విషయాలు తెలియకే చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అసలు పరిశుద్ధ గ్రంథంలో శవమును సమాధి ఎందుకు చేస్తున్నారు? మన చుట్టూ ఈరోజు అనేక మంది శవమును సమాధి చేయరు, కొంతమంది మాత్రమే శవమును సమాధి చేస్తారు. అనేక మంది శవమును కాల్చేస్తారు. వివిధ పద్ధతుల్లో, కట్టెలపై కావచ్చు, కరెంటుతో కావచ్చు, విద్యుత్ శక్తితో ఒక్కొక్కసారి శవములను కాల్చేస్తున్నారు. ఇలా అనేక పద్ధతుల ద్వారా శవమును విచ్ఛిన్నం చేస్తున్నారు, బూడిద చేస్తున్నారు. దీని విషయమై మొట్టమొదట ఒక అభిప్రాయం, ఒక అవగాహన మీకు ఉండాలి. శవమును ఏం చేయాలి? ఏం చేసినా పర్వాలేదా, లేక ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో శవమును సమాధి చేయాలి అని వ్రాయబడింది. మనిషి మరణించిన తరువాత ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహమును ఏం చేయాలి? సమాధి చేయాలి. నేను బ్రతికున్నప్పుడు, నేను మరణిస్తే నా శవమును, నేను మరణిస్తే నేను విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఈ శరీరమును నా తరువాతి వారు, నా సంబంధికులు దీనిని సమాధి చేయాలి అని బ్రతికుండగానే నేను ఒక నిర్ధారణకు రావాలి. మనుష్యులు శవములను ఇష్టానురీతిగా ఈరోజు కాల్చేస్తున్నారు, బూడిద చేసేస్తున్నారు. ప్రియులారా, శవమును సమాధి చేయటం ఎందుకు? అందరి వల్లనే కాల్చేయచ్చు కదా, బూడిద చేసేయచ్చు కదా. దేవుని గ్రంథంలో ముఖ్యంగా విశ్వాసుల యొక్క శవములు ఎందుకు సమాధి చేయబడ్డాయి? సమాధి చేయబడాలా? దీని వెనక ఏమైనా రహస్యం ఉందా? అవును. మనిషి మరణించిన తరువాత అతని యొక్క శరీరమును, శవమును, ఆత్మ విడిచి వెళ్ళినటువంటి ఆ శరీరము శవముగా పిలువబడుతుంది. ఆ శవమును ఎందుకు సమాధి చేయాలి అంటే, సమాధి చేయటం అనగా భద్రపరచటం.
సమాధి చేయటం అనగా భద్రపరచటం. నీవు శవమును కట్టెలపై ఉంచి కాల్చేస్తే, బూడిద చేసేస్తే, విద్యుత్ శక్తి సహాయంతో దాన్ని క్షణాలలో బూడిద చేసేస్తే, కంటికి కనిపించకుండా దానిని నీవు మాయం చేస్తే, అసలు మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి విషయం మీద నీకు అవగాహన లేదు అని అర్థం. అవగాహన లేదు అని అర్థం. అక్కడతో మనిషి బ్రతుకు ఆగిపోయింది, ముగింపబడింది. ఇక అతనికి చరిత్ర అంటూ ఏముండదు, అతనికి ఇక మనుగడంటూ ఏముండదు. అతని ఆత్మ పంచభూతాలలో కలిసిపోతుందనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ఈరోజు మానవ ప్రపంచం ఉండడం వలన శవాలను ఇష్టానురీతిగా వారు కాల్చేస్తున్నారు, బూడిద చేసేస్తున్నారు. అయితే మరణించిన తరువాత దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నా ఆత్మ నిత్యత్వానికి చేరాలి, నేను మహిమ శరీరాన్ని ధరించుకొని పరలోకంలోనికి అడుగు పెట్టాలి, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, ముందు చూపు, భవిష్యత్తుపై ఆశ ఎవరికైతే ఉంటుందో వారి యొక్క శవములు సమాధి చేయబడాలి. వారు తమ యొక్క తరువాతి వారికి చెప్పాలి విషయం. తండ్రి అయితే తన యొక్క కుమారులకు కుమార్తెలకు ఈ విషయం చెప్పాలి. లేకపోతే తనకు నెలవైన వారికి, తన బంధువులకు ఈ విషయం చెప్పాలి. నేను మరణిస్తే నా శవమును మీరు సమాధి చేయండి, భద్రపరచండి. భద్రపరచటం ఎందుకు? నాకు ముందుగా ఒక ఆలోచన ఉంది. నేను మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. నా బ్రతుకు ఇక్కడతో ముగింపబడేది కాదు. నేను దేవుని కొరకు బ్రతికిన వాడును గనుక పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఒక చక్కని ఆలోచన మరణించే ముందు ప్రతి ఒక్కరికి ఉండాలన్నదే సమాధి యొక్క పాఠం, సమాధి యొక్క రహస్యం. సమాధులు చేయాలని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చూపిస్తున్నాడు? అసలు మీకు మరణించే ముందు ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి అవగాహన ఉంది? ఇంకా లోకం కోసం బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి, దేవునికి విరోధంగా ఇంకా కొన్ని రోజులు భూమి మీద జీవించాలనే ఆలోచన ఉందా? దేవుని కార్యక్రమములను నేను ముగించుకున్నాను, నా శరీరము ఇక్కడ భూమి మీద భద్రపరచబడాలి, సమాధి చేయబడాలి, నేను మహిమ శరీరమును తెచ్చుకొని పరలోకానికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ప్రభు మార్గము ద్వారా నిత్యత్వాన్ని సంపాదించుకోవాలనే అభిప్రాయంతో, ఆలోచనతో, ఆసక్తితో నీవు మరణిస్తున్నావా? ఇక్కడే తేడా ఉంటుంది, ఇక్కడే వ్యత్యాసం ఉంటుంది. ప్రియులారా, ఎందరికో ఈ విషయం మీద అవగాహన లేదు గనక, వారు దేవుని కొరకు బ్రతకలేదు గనక వారి శరీరాలను కూడా కాల్చివేసుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ సామాన్యంగా సహజంగా అందరికీ ఒక సందేహం రావచ్చు. సమాధి చేసినా కాల్చివేసినా భూమిలో కలిసిపోయేదే కదా, సమాధి చేసినా కాల్చివేసినా భూమిలో కలిసిపోయేదే కదా, ఎలాగైనా భూమిలో కలిసిపోయేదానికి సమాధి చేయటం ఎందుకు? కాల్చివేస్తే సరిపోలే, లేకపోతే నీటిలో విడిచిపెట్టేస్తే సరిపోలే అని మీరు అనుకోవచ్చు. లేదు, ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారమే ఏదైనా చేయాలి, పద్ధతి ప్రకారమే ఏదైనా చేయాలి. భూమిలో కలిసిపోతుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కాల్చివేయటానికి వీలు లేదు, పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదు. నీవు ఒక విత్తనం ద్వారా మొక్కను పొందాలంటే, ఆ మొక్క ఎదిగి చెట్టు అవ్వాలంటే, నీకు ఫలాలను ఇవ్వాలంటే ఆ విత్తనాన్ని నువ్వేం చేయాలి? ఒక పద్ధతి ప్రకారం పాతిపెట్టాలి, పద్ధతి ప్రకారం పాతిపెట్టాలి. ఎలాగైనా భూమిలో కలిసిపోతుంది కదా అని చెప్పి విత్తనాన్ని విచ్ఛిన్నం చేసి, విత్తనాన్ని కాల్చేసి ఆ బూడిదను పాతిపెడితే నీకు మొక్క వస్తుందా? రాదు. విత్తనాన్ని విచ్ఛిన్నం చేసి అనగా ముక్కలు ముక్కలుగా చేసి నీవు భూమిలో పాతి పెడితే అది మొక్క వస్తుందా? రాదు. విత్తనం నుండి మొక్క రావాలంటే, ఒక గింజ నుండి మొలక రావాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం వెళితే తప్ప మొక్క బయటికి రాదు. ఎలాగైనా ఏదైనా భూమిలో కలిసిపోయేదే కనుక ఇష్టం వచ్చినట్టుగా పాతి పెడితే మొక్క రాదు, చెట్టు రాదు, ఫలాలు ఇవ్వదు. అలాగే మానవ శరీరం కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ శవం భూమిలో కలవాలి. ఒక పద్ధతి ప్రకారం, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఆ శవం భూమిలో కలవాలి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నేర్చుకున్నారు.
ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నేర్చుకున్నారు కనుక ఐగుప్తీయుల యొక్క శవాలను వారు సుగంధ ద్రవ్యాలతో పూసి మమ్మీలు అంటుంటారు వాటిని చూడండి, ఈజిప్ట్ మమ్మీలు. ఈజిప్టులో ఉన్నటువంటి ధనవంతుల యొక్క శవాలవి. వారు శవాలను భద్రపరుచుకున్నారు. ఎందుకు? ఇశ్రాయేలీయుల దగ్గర కొందరు చూచారు, వీరు శవాలను భద్రపరుస్తున్నారనేటువంటి విషయం ఐగుప్తీయులు ఆనాడు చూచారు. యాకోబు గారు మరణించినప్పుడు యాకోబు గారి యొక్క కుమారులు యాకోబు గారిని పాతిపెట్టడం ఆనాడు చుట్టూ ఉన్నటువంటి ఐగుప్తీయులందరూ చూచారు కనుక ఆ తరువాతి తరాలలో అది వారికి ఒక వాడుక అయింది, అది వారికి ఒక అలవాటు అయింది. ఈరోజు ఒక పర్యాటక కేంద్రంగా మమ్మీల దగ్గరకు అందరూ వెళ్తున్నారు కదా, చూసి రావడానికి అందరూ వెళ్తున్నారు కదా. పాఠాలు నేర్చుకోండి, పరిశుద్ధ గ్రంథం నుండి పాఠాలు నేర్చుకోండి. మీరు మరణించే ముందు మీ శవం కూడా భద్రపరచబడాలనేటువంటి ఆలోచన మీకు ఉండాలి. మీరు అవసాన దశకు వెళ్తున్నప్పుడు, మీరు మరణించే కాలం దగ్గర పడుతున్నప్పుడు నా శవం భద్రపరిచేవారు నాకు ఉన్నారా లేదా అనేది మీరు చూసుకోవాలి, వారికి మీరు చెప్పాలి, అలాగే దేవుని ప్రార్థించాలి. మీరు మరణించిన తరువాత మీ శవము చక్కని పద్ధతిలో చక్కని ప్రక్రియలో అది పాతిపెట్టబడాలి. అలాగే కేవలం చక్కని పద్ధతిలో పాతిపెట్టబడినంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళలేరు. దీనితో పాటుగా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు దేవుని కార్యములను ముగించి ఉండాలి, దేవుని కొరకు బ్రతికి ఉండాలి. పాఠంలోనికి మనం రాగలిగితే అబ్రహాము గారు కానీ, షారా గారు కానీ, ఇస్సాకు గారు కానీ, ఈ రిబ్కా గారు కానీ, యాకోబు గారు కానీ, లేయా కానీ, రాహేలు కానీ, యాకోబు కుమారులు కానీ, ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు కానీ వారెందుకు పాతి పెట్టబడాలని వారు మరణించే ముందు వారి కుమారుల దగ్గర మాట తీసుకుంటూ ఎందుకు ఈ విధమైన ఆలోచన కలిగి ఉన్నారంటే వారు దేవుని కొరకు బ్రతికారు, విశ్వాసులుగా జీవించారు. మేము పరలోకానికి వెళ్ళాలి, ప్రభు ద్వారా మేము పరలోకానికి వెళ్ళాలి, పరదేశంలో విశ్రాంతి పొంది పరలోకానికి వెళ్ళాలి అనే గొప్ప ఆలోచనతో వారు ఉన్నారు కనుక వారు ముందుగా మాట తీసుకుంటున్నారు. బ్రతికి ఉన్న తమ కుమారుల యొద్ద మాట తీసుకుంటున్నారు, నేను పితరుల యొద్దకు చేర్చబడాలి, నా యొక్క శవమును మీరు నా పితరులు పాతిపెట్టబడినటువంటి ఆ చోటను మీరు పాతిపెట్టాలని వారి దగ్గర మాట తీసుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. కనుక మనం చక్కని పాఠం నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఎంత సంపాదించినా మనం ₹1 కూడా పైకి తీసుకుని వెళ్ళలేం, ఈ లోకమును విడిచి తీసుకుని వెళ్ళలేం. కానీ ఈ భూమి మీద మనం మరణించే ముందు దేవుని కార్యక్రమాలను పూర్తి చేసి మన చుట్టూ ఉన్నటువంటి మనకు నెలవైన వారు, మన మాట వినేవారు, మనం వెళ్ళిపోయినా సరే మన మాట నెరవేర్చే వారి దగ్గర మనం ఒక మాట తీసుకోవాలి. వారికి మనం చెప్పాలి, నా శవమును నీవు చక్కని ప్రక్రియలో సమాధి చేయాలి, నేను తిరిగి లేవాలి. దేవుడు నాకు మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు కనుక, ఒక ధైర్యంతో నేను చనిపోతున్నాను కనుక నేను తిరిగి లేవటానికి ఈ విషయం సహకరిస్తుంది. నేను విశ్వాసము గలవాడనై విశ్వాసము గలదానై మృతి పొందుతున్నాను కనుక నా శవమును మీరు చక్కని పద్ధతిలో పాతిపెట్టండి అని మీ తరువాత వారికి మీరు చెప్పి వారి దగ్గర మాట తీసుకోవాలి. చివరిగా వారు మనకు చేయదగినటువంటి సహాయం అదొక్కటే కనుక వారికి ఆ విషయాన్ని చెప్పాలి. మనం విశ్వాసము కలిగిన వారమై మృతి నొందాలి. ఇది సమాధి యొక్క రహస్యం. ఇష్టానురీతిని సమాధి చేస్తే వారికి అసలు అభిప్రాయమే లేదు, ఆలోచన లేదు, విశ్వాసం లేదు. వారు తిరిగి బ్రతకాలని, పరలోకమునకు వెళ్ళాలని, నిత్యత్వమును పొందాలని, చనిపోయిన తరువాత వారి ఆత్మకు దేవుని దగ్గర ప్రవేశం ఉండాలని వారికి అటువంటి విశ్వాసమే లేదు కనుక వారి యొక్క శవాలను వారు కాల్చటానికో బూడిద చేయటానికో వారు ఒప్పుకుంటున్నారు. అది వారి విషయం, వారి విజ్ఞత, వారి విశ్వాసం. అయితే పరిశుద్ధ గ్రంథమును నమ్మే ప్రతి ఒక్కరూ కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ నొందిన ప్రతి ఒక్కరూ కూడా తాము మరణించిన తరువాత తమ యొక్క శరీరములు, తమ యొక్క శవములు చక్కని ప్రక్రియలో పాతిపెట్టబడాలని, సమాధి చేయబడాలని వారు తప్పకుండా నిర్ణయించుకోవాలి. ఇకపోతే ప్రశ్న ఎక్కడొచ్చింది వీరికి? ఆదికాండము 50వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే, అబ్రహాము వెల ఇచ్చి కొన్నటువంటి మక్పేలా గుహ, హెబ్రోను దగ్గర ఉన్నటువంటి ఈ గుహలో యాకోబు యొక్క శవమును యాకోబు యొక్క కుమారుడు పాతిపెట్టినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 15-16 వచనాల దగ్గరకు మనం వెళదాం. వారికి సందేహం వచ్చింది కదా. ఎందుకు సందేహం వచ్చింది? స్టెఫను గారి ప్రసంగంలో చాలా సందేహాలు వచ్చేసాయి. నాడు ప్రత్యక్షంగా స్టెఫను గారి మాటలను వింటున్నటువంటి యూదులకు, నేడు పరోక్షంగా దేవుని గ్రంథంలో చదువుతున్నటువంటి అనేక మంది తప్పు పట్టాలనే ఆలోచన కలిగిన వారికి కూడా
ఇందులో సందేహాలు కనిపిస్తున్నాయి. అయినా ప్రతిదానికి సందేహ నివృత్తి చేయటానికి నేను ఎల్లప్పుడూ దేవుని కృపను బట్టి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి వరకు చాలా సందర్భాలకు నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు కూడా సమాధానాన్ని తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. స్టెఫను గారి యొక్క ప్రసంగంలో, స్టెఫను గారు ఆనాడు యూదుల మధ్య, ఇశ్రాయేలీయుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సువార్తను ప్రచురిస్తున్నప్పుడు ఆయన యొక్క మాటలలో ఈ సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 15-16 వచనాలు ఇప్పుడు చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 15-16 వచనాలు. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను, అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. ప్రియులారా, ఈ మాటను చదివినప్పుడు కొందరికి సందేహాలు పుట్టాయి. బైబిల్లో ఏదో తప్పులు పట్టుకున్నట్టుగా వారు పుస్తకాలు రాసేశారు. కానీ ఎక్కడుంది తప్పు? వివరణతో నేర్చుకుంటే, లోతులకు వెళ్ళి సత్యమును పరిశీలిస్తే చక్కగా అర్థమవుతుంది. అయితే మొట్టమొదట ఎందుకు సందేహం కలిగిందో చెబుతాను. వారికి ఎందుకు సందేహం కలిగిందో చెబుతాను. ఆదికాండము 50 అధ్యాయాలలో వ్రాయబడినటువంటి చరిత్ర, పితరుల చరిత్ర, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో కొన్ని మాటలలో స్టెఫను గారు ప్రస్తావిస్తున్నారు. పూర్తిగా అధ్యాయాలు ఏం చదవటం లేదు కదా, పూర్తిగా అధ్యాయాలు ఏమి అక్కడ ప్రచురణ చేయటం లేదు కదా, క్లుప్తంగా చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పేటప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ వస్తాయి. కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే సుదీర్ఘంగా చెప్పడానికి కుదరదు, కుదించి చెప్పాలి. కుదించిన వాక్యాలు, అందులో మనం విడగొట్టుకొని విషయాలను నేర్చుకోవాలి. స్టెఫను గారికి అక్కడ ఉన్న సమయం చాలా తక్కువ. ఆ తక్కువ సమయంలోనే వారందరికీ చెప్పాలిగా, విషయాన్ని చెప్పాలిగా. కనుక ప్రారంభం నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు మొత్తం చరిత్ర అంతటినీ ఆయన ముఖ్యమైన విషయాలను ప్రస్తావిస్తూ సువార్త ప్రకటిస్తున్నారు. అలాంటి క్రమంలో వ్రాయబడిన మాట ఇది. ఒక 50 అధ్యాయాలలో ఉన్నటువంటి చరిత్ర 2 మాటల్లో 3 మాటల్లో చెప్పాలంటే అది ఎంత కష్టం. ఆ కష్టంతో ఆయన అక్కడ ప్రకటిస్తున్నారు. పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన అక్కడ ప్రకటిస్తున్నారు. నీవు కూడా కష్టంతో నేర్చుకోవాలి, ఆలోచనాత్మకమైన దృష్టితో నేర్చుకోవాలి. అంతే తప్ప పైపైన చూచి తప్పు ఉంది అంటే తప్పులు నీలో అనేకమైన ఉన్నాయి. నీవు నిలువెత్తు తప్పులు. పరిశుద్ధ గ్రంథం నిలువెత్తు సత్యానికి నిదర్శనం. పరిశుద్ధ గ్రంథాన్ని చూచి నువ్వు తప్పు అంటావు, పరిశుద్ధ గ్రంథం నిన్ను చూచి నీవే నిలువెత్తు తప్పు అంటుంది. నీలో ఉన్న తప్పులు సరిదిద్దుకోకుండా సత్యమును అసత్యముగా వక్రీకరించడానికి, ప్రచురించడానికి సాహసం చేయకూడదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా తప్పుగా వ్రాయబడలేదని నిరూపించడానికి మాత్రం దేవుడు ఆయా తరాలలో తన పిల్లలను బలపరుస్తూనే ఉంటాడు. ఆ యొక్క కృప నాకు అనుగ్రహించినందుకు దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడునుగా బ్రతుకుతున్నాను. ప్రియులారా, ఈ సమాధానాన్ని నేర్చుకోవటానికి మీరు అంతా కూడా సిద్ధపడాలి. స్టెఫను గారు క్లుప్తంగా చెబుతున్నారు. ప్రారంభంలో ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఇక స్టెఫను గారు ఏమైనా ఆదికాండంలో రాయబడినటువంటి చరిత్రకు విరుద్ధంగా మాట్లాడారా? ఒక్కసారి మీరు మరలా ఆ మాటలను చూడగలిగితే, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 15-16 వచనాలను చూడగలిగితే, యాకోబు పాతిపెట్టబడినటువంటి సందర్భాన్ని అక్కడ ఆయన తెలియజేస్తూ ప్రస్తావిస్తూ, దానితో పాటుగా ఏమంటున్నారు? యాకోబుతో పాటుగా యాకోబు యొక్క కుమారులు కూడా, మన పితరులు కూడా పాతిపెట్టబడ్డారు. అంటే ఇక్కడ స్టెఫను గారు చెప్పినటువంటి విషయం కేవలం యాకోబు గారిని గూర్చి మాత్రమే కాదు, యాకోబు యొక్క కుమారులను గూర్చి కూడా ఇక్కడ స్టెఫను గారు ప్రస్తావించారు. యాకోబు గారు కుమారులు కూడా ఒకే చోట పాతిపెట్టబడలేదా? లేదు, 2 ప్రదేశాలు ఉన్నాయి. 2 ప్రదేశాలు ఉన్నాయి. ఈరోజు కూడా, ఇప్పటికీ కూడా ఆ ప్రదేశాలు భూమి మీద మనకు కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఒకవేళ ఉత్సాహం ఉంటే కనుక మీ స్మార్ట్ఫోన్లో, మీకు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి కదా, ఆ స్మార్ట్ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్లో అంటే ఒక అంచనా కొరకు మీకు చెబుతున్నాను. ఈ గూగుల్ మ్యాప్స్లో మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయి, ఆ గూగుల్ మ్యాప్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఆ సెర్చ్ బార్లో కేవ్ ఆఫ్ పేట్రియార్క్స్ అని మీరు టైప్ చేయండి. కేవ్ ఆఫ్ పేట్రియార్క్స్ అంటే అర్థం ఏంటి? మన పితరుల యొక్క గుహ,
పితరుల యొక్క గుహ అదే మక్పేలా గుహ, హెబ్రోను దగ్గర ఉన్నటువంటి మక్పేలా గుహ, పితరుల యొక్క గుహ. అలాగే టాంబ్ ఆఫ్ జోసెఫ్, టాంబ్ ఆఫ్ జోసెఫ్ అంటే యోసేపు యొక్క సమాధి అని మీరు సెర్చ్ చేయగలిగితే ఆ ప్రదేశాలు మీకు గూగుల్ మ్యాప్స్లోనే కనిపిస్తాయి. ఇప్పటికీ ఉన్నాయి ఇవి, ఇప్పటికీ. అయితే వారు వాటిని పర్యాటక కేంద్రాలుగా మార్చారు. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వెళ్ళి వాటిని దర్శించి మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మీకు విషయం అర్థం అవడం కోసం ఈ విషయాన్ని నేను తెలియజేశాను. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయాలి. యాకోబు గారు పాతిపెట్టబడినది ఎక్కడ? యాకోబు గారి యొక్క కుమారులు అనగా ఇశ్రాయేలీల యొక్క పితరులు పాతిపెట్టబడినది ఎక్కడ అని మీరు ఆలోచించగలిగితే రెండు కూడా వేరువేరు ప్రదేశాలు. ఈ రెండు వేరువేరు ప్రదేశాలు కనుక స్టెఫను గారు ఇద్దరిని గూర్చి ఇక్కడ ఒకే వాక్యంలో మాట్లాడుతున్నారు కనుక కొంతమందికి అర్థం కాలేదు. ప్రియులారా, ఆ మాటలు మీరు చూడగలిగితే ఐగుప్తులో అతడును అనగా యాకోబును, మన పితరులు కూడా అంటే యాకోబు యొక్క కుమారులను చనిపోయారు. వీరిద్దరూ అనగా యాకోబు గారు అలాగే యాకోబు గారి యొక్క కుమారుడు వీరు వేరువేరు ప్రదేశాలలో పాతిపెట్టబడ్డారు. అయితే అక్కడ షెకెము దగ్గర పాతిపెట్టబడినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మాత్రమే స్టెఫను గారు ప్రస్తావించారు. షెకెము దగ్గర పాతిపెట్టబడినది ఎవరు అంటే యాకోబు యొక్క కుమారుడు. యాకోబు పాతిపెట్టబడినది ఎక్కడ అంటే హెబ్రోను దగ్గర. జాగ్రత్తగా మీరు దీనిని విడగొట్టుకోవాలి, విశదీకరించి నేర్చుకోవాలి. స్టెఫను గారి యొక్క ప్రసంగంలో ఐగుప్తులో మరణించిన వారిని గూర్చి ఆయన తెలియజేస్తున్నాడు. ఐగుప్తులో ఎవరెవరు మరణించారు? యాకోబు గారు మరణించారు, యాకోబు గారి యొక్క కుమారులు కూడా మరణించారు. అయితే యాకోబు గారు పాతిపెట్టబడినది ఒక ప్రాంతంలో, యాకోబు గారు కుమారులు ఇశ్రాయేలీల యొక్క పితరులు వారు పాతిపెట్టబడినది మరొక ప్రాంతంలో. ఏ ఏ ప్రాంతాలలో? ఎందుకంటే సమాధి ఎక్కడ, స్థలం ఎవరిది అనేటువంటిది కదా ప్రశ్న. ఏ ఏ ప్రాంతాలలో ఎవరెవరు పాతిపెట్టబడ్డారు అనగానే అబ్రహాము గారు హెబ్రోనును మమ్రే ఎదుట ఉన్నటువంటి మక్పేలా గుహయందు యాకోబు గారు పాతిపెట్టబడ్డారు. అలాగే షెకెము దగ్గర యాకోబు యొక్క కుమారులు పాతిపెట్టబడ్డారనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. వీటిని నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. స్టెఫను గారు రెండు ప్రాంతాలను గురించి అక్కడ మాట్లాడటం లేదు, ఒకే ప్రాంతాన్ని గురించి అక్కడ తెలియజేస్తారు. ఎందుకంటే ఓవరాల్గా ఆయన మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు. చరిత్రను ఒక రెండు మాటల్లో చెప్పేస్తున్నారు కదా. కనుక యాకోబు మరణించాడు, మన పితరులు మరణించారు, షెకెము దగ్గర పాతిపెట్టబడ్డారు అనేటువంటి విషయం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. షెకెము దగ్గర పాతిపెట్టబడినది ఎవరు అంటే పితరులు, యాకోబు యొక్క కుమారులు. అబ్రహాము మమ్రే ఎదుట ఉన్నటువంటి మక్పేలా గుహను అతడు కొన్నాడు కదా, ముందుగా స్వాస్యముగా సంపాదించుకున్నాడు కదా. అక్కడ పాతిపెట్టబడినది ఎవరిని అంటే యాకోబును. ప్రియులారా, ఈ విషయాలను ఇప్పుడు చరిత్ర గ్రంథంలో మనం చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడండి. యాకోబు గారు అక్కడ వివరిస్తున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ పాతిపెట్టబడ్డారో యాకోబు గారు కొంత అక్కడ తెలియజేస్తున్నారు. ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనం నుంచి. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడకు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఈ సందర్భంలో యాకోబు గారు తన కుమారుల దగ్గర మాట తీసుకుంటున్నారు. ముందుగా మాట తీసుకుంటున్నారు, నన్ను ఈ ఐగుప్తు దేశంలో పాతిపెట్టకండి. నన్ను మీరు ఎక్కడ పాతిపెట్టాలి? నా పితరుడైన మన పితరుడైన అబ్రహాము మమ్రే ఎదుట ఉన్నటువంటి మక్పేలా గుహను ముందుగా కొన్నాడు, హేతు కుమారుల దగ్గర కొన్నాడు. కనుక నా పితరుడు
నా కొరకు శ్మశాన భూమిగా స్వాస్యముగా ముందుగా దాచి ఉంచినటువంటి ఆ యొక్క మక్పేల గుహలో నన్ను పాతిపెట్టండి. ఆ గుహలోనే అబ్రహాము యొక్క శవం ఉంది. ఆ గుహలోనే శారా యొక్క శవం ఉంది. ఆ గుహలోనే ఇస్సాకు శవం ఉంది. రెబ్కా శవం ఉంది. ఆ గుహలోనే నేను లేయాను కూడా పాతిపెట్టితిని అంటున్నాడు యాకోబు. ఆ గుహలోనే నన్ను కూడా పాతిపెట్టండి అంటున్నాడు. కుమారుల దగ్గర మాట తీసుకున్నాడు. ఆయన మరణించినప్పుడు కుమారులు ఆ విధంగానే పాతిపెట్టారు. అయితే అపోస్తలుల కార్యంలో ఏమని రాయబడింది? అపోస్తలుల కార్యముల గ్రంథంలో స్టెఫను గారి మాటలలో మనకేం కనిపిస్తుంది? 7వ అధ్యాయం 15-16 వచనాలలో ఏం కనిపిస్తుంది? అతడు మరణించాడు, యాకోబు మరణించాడు, అలాగే మన పితరులు కూడా మరణించారు. యాకోబు మరణిస్తే యాకోబు యొక్క శవం మక్పేలా గుహయందు పాతిపెట్టబడింది. ఆ విషయాన్ని అయితే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 14-15 వచనాలలో మనకు ప్రస్తావించలేదు. అయితే పితరులు ఎక్కడ పాతిపెట్టబడ్డారో ఆ విషయం ప్రస్తావించబడింది. పితరులు ఎక్కడ పాతిపెట్టబడ్డారు అంటే యాకోబు యొక్క కుమారులు, ఇశ్రాయేలీల యొక్క గోత్రీకులు, రూబేను మొదలుకొని బెన్యామీను వరకు ఈ పితరులు కూడా అప్పుడు ఐగుప్తులోనే ఉన్నారు కదా. యోసేపు కూడా ఐగుప్తులోనే ఉన్నాడు కదా. వీరు మరణిస్తే వీరు ఎక్కడ పాతిపెట్టబడ్డారో ఆ విషయాన్ని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 15-16 వచనాలలో యాకోబు గారితో పాటుగా ప్రస్తావిస్తూ ఆ విషయాన్ని అక్కడ స్టెఫను గారు తెలియజేశారు. వారు ఎక్కడ పాతిపెట్టబడ్డారు అంటే మరో స్థలం ఉంది. ఆ స్థలం షెకెము దగ్గర ఉంది. ఆ స్థలం షెకెము దగ్గర ఉన్నటువంటి శ్మశాన భూమి. దానిని కూడా ముందుగా పితరులు కొని ఉంచారు, స్వాస్యముగా కొని ఉంచారు. దానిని కూడా అబ్రహాము గారే కొన్నట్టుగా అపోస్తలుల కార్యంలో మనకు కనిపిస్తుంది. అయితే షెకెము దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని యాకోబు గారు కొన్నారు కదా, కానీ అబ్రహాము గారు కొన్నారు అని ఎందుకు రాయబడింది అని కొంతమంది ఆదికాండమును చదివినప్పుడు సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. షెకెము దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని యాకోబు గారు కొన్నారా, అబ్రహాము గారు కొన్నారా? ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీకు సమాధానముగా తెలియజేస్తాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఆదికాండము 33వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ యాకోబు గారు షెకెము దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని శ్మశాన భూమిగా కొనడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి. ఆదికాండము 33వ అధ్యాయము 18వ వచనం నుంచి. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. అనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం చూడగలిగితే యాకోబు గారు తన ప్రయాణాలలో భాగంగా కనానుకు వచ్చి అక్కడ షెకెము అనేటువంటి ప్రాంతంలో తన గుడారాలను వేసినట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అప్పటికే ఎవరి హయాంలో ఉంది? హమోరు కుమారుల దగ్గర ఆ ప్రాంతం ఉంది. హమోరు కుమారుల దగ్గర నుండి ఆ ప్రాంతాన్ని 100 వరహాలకు యాకోబు గారు కొన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ దేవుని కొరకు ఆయన బలిపీఠాన్ని కట్టినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనే పేరుతో ఒక బలిపీఠాన్ని కట్టించినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఈ షెకెము దగ్గర ఉన్న ప్రాంతాన్ని ఎవరు కొన్నారు? యాకోబు గారు కొన్నారని వాక్య భాగంలో ఉంది మనకు కనిపిస్తుంది. మరి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 14-15 వచనాలలో పితరులు షెకెములో పాతిపెట్టబడితే ఆ ప్రాంతాన్ని అబ్రహాము గారు కొన్నారని ఎందుకు రాయబడింది? ఎందుకు రాయబడిందంటే ఈ ప్రాంతాన్ని యాకోబు గారు కొనడానికి ముందే అబ్రహాము గారు కూడా కొన్నారు. అబ్రహాము గారు కూడా కొన్నారు. ఈ విషయాన్ని ఎలా రూఢి చేసుకోవచ్చు అంటే ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనాలను చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునందకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. ప్రియులారా, అబ్రాము
దేవుని పిలుపునందుకొని తానున్న దేశము నుండి తన బంధువుల యొద్ద నుండి బయలుదేరి వచ్చినప్పుడు కనాను దేశానికి చేరినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన కనాను దేశమందలి ఒక ప్రాంతానికి వచ్చాడు, షెకెమునందలి ఒక ప్రాంతానికి వచ్చాడు. ఈ షెకెమునందలి ఒక ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు అప్పటికక్కడ కనానీయులు నివసిస్తున్నారు. అక్కడ అబ్రహాము గారు బలిపీఠం కట్టారు, దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టారు, యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఒక బలిపీఠం కట్టాలంటే ఆ ప్రాంతాన్ని అతడు స్వాధీనపరుచుకుని ఉండాలి. పరాయి ప్రాంతంలో ఎదుటివారి యొక్క స్థలంలో మనము బలిపీఠాలను కట్టడానికి వారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కనుక మనం ఏదైనా చెయ్యాలి అంటే కనుక ఆ స్థలం మనదై ఉండాలి. కనుక ఇక్కడ వ్రాయబడకపోయినా అబ్రహాము గారు షెకెమునందలి స్థలమును స్వాధీనపరుచుకున్నారు. ఎందుకంటే అబ్రహాము గారు ఎప్పుడైనా ఒక స్థలమును స్వాధీనం చేసుకోవాలంటే కనుక దానిని కొనుక్కుంటారు. ఎదుటివారు ఉచితంగా ఇచ్చినా సరే ఒప్పుకోరు. ఆ మనసు కాదు అబ్రహాము గారిది. అలాగే లోతును అతని యొక్క యావదాస్తిని విడిపించుకుని వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సొదొమ రాజు, గొమొర్రా రాజు, మిగిలినటువంటి రాజులు అబ్రహాముకు చేసిన సహాయాన్ని బట్టి ఒక బహుమతిని ఇస్తున్నప్పుడు ఆ బహుమతిని అబ్రహాము తిరస్కరిస్తాడు. నా వలనే అబ్రహాము గొప్పవాడైపోయాడని నీవు భవిష్యత్తులో చెప్పుకోకుండా, ఎవరూ చెప్పకుండా నీ దగ్గర నుండి ఒక్క పైసా కూడా నాకు వద్దు అని ఆయన అక్కడ మాట్లాడడం మనకు అనిపిస్తుంది. అంటే అబ్రహాము గారి యొక్క మనస్సు ఏంటనమాట, తన సొంతంగా ఏదైనా సంపాదించుకోవాలి. అబ్రహాము గారు షెకెమునందలి ఒక స్థలము దాకా వచ్చి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ యెహోవాకు బలిపీఠమును కడుతూ అక్కడ ఈ కార్యక్రమాలు మనకు చూపిస్తున్నారంటే ఆ ప్రాంతాన్ని ఆయన ముందుగా స్వాధీనపరుచుకున్నారు. కొన్ని కాలాలు గడిచిపోయాయి, కొన్ని తరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత యాకోబు గారి కాలం వచ్చింది. యాకోబు గారు కూడా మరలా ఇదే ప్రాంతానికి వచ్చి అక్కడ మరలా ఆ స్థలాన్ని 100 వరహాలకు కొన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. కనుక ఈ వాక్య భాగాలను మనం చదివినప్పుడు అబ్రహాము గారు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు, అలాగే యాకోబు గారు కూడా ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. కనుక అపోస్తలుల కార్యములలో షెకెము అనేటువంటి స్థలం అబ్రహాము గారు కొన్నారు అనేటువంటి మాటలు ఎటువంటి దోషము మనకు కనిపించదు. కనుక ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి. పితరుల యొక్క సమాధులు ఎక్కడెక్కడ ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే కనుక అబ్రహాము గారి యొక్క భార్య శారా గారు, ఇస్సాకు గారు, రెబ్కా గారు, యాకోబు గారు, అలాగే లేయా గారు. రాహేలు యొక్క సమాధి మరల బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో ఉంటుంది, ఈ గుహలో ఉండదు. కనుక ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి పేర్లన్నీ కూడా వీరికి సంబంధించినటువంటి సమాధులన్నీ కూడా మక్పేలా గుహ యందు ఉంటాయి. ఈ మక్పేలా గుహ ఎక్కడుంది? హెబ్రోను దగ్గర ఉంది, మమ్రే అనేటువంటి ఆ ప్రదేశం దగ్గర ఉంది. ఇక ఇశ్రాయేలు యొక్క కుమారులు రూబేను మొదలుకొని బెన్యామీను వరకు, యోసేపు, వీరందరి యొక్క శవాలు, ఎందుకంటే వారందరూ ఐగుప్తులో నివసించేవారు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వచ్చేసారు కదా, అక్కడ నివసించేవారు. మరి అక్కడ వారు మృతి చెందినప్పుడు ఐగుప్తుల వారు పాతిపెట్టబడ్డారా? లేదు, వారందరూ కనాను యందలి షెకెము ప్రాంతంలో పాతిపెట్టబడ్డారు. కనుక ఈ 2 ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని మనం చక్కగా విశదీకరించి వర్గీకరించి చదవగలిగితే తప్పకుండా దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది. అయితే ఈ పాఠం అంతటిని బట్టి ప్రధానమైన విషయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం మరణించే ముందు దేవునికి అనుకూలమైన బ్రతుకు మనలో ఉండాలి. అలాగే మనం మరణించే ముందు మనతో పాటు నమ్మకస్తులైన వారు మనతో పాటు ఎవరైతే ఉన్నారో, మన దగ్గర అయితే ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మనం మాట తీసుకోవాలి. మనం మరణించిన తరువాత మన శరీరమును వారు చక్కని పద్ధతిలో సమాధి చేసేటట్టుగా మనం ముందుగా వారికి చెప్పాలి. ఎందుకంటే మనం విశ్వాసము కలిగిన వారమై మృతి నొందాలి. చక్కని నిర్ణయాలతో మీరందరూ కూడా దేవుని వాక్యమునకు అనుకూలంగా ప్రవర్తిస్తారని కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొద్దకు మేము చేరాలని మా కొరకు మీరు వ్రాయించినటువంటి మీ అమూల్యమైన జ్ఞానపు మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. తండ్రి, మేము మరణించిన తరువాత మా శరీరము చక్కగా మీరు కోరుకున్న పద్ధతిలో సమాధి చేయబడేటట్లుగా విశ్వాసము గలవారమే మృతి నొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములను పూర్తి చేసి మృతి నొంది ఆ ప్రభువు నామము పేరిట మా బ్రతుకులను సమర్పించుకున్న వారమై ఆ ప్రభువు మార్గంలో పరలోకమునకు ప్రవేశించే భాగ్యం తండ్రి మేము పొందగలుగుటకు
మాకు సహాయం చేయండి. అట్టి బ్రతుకును మేము కలిగి ఉండుటకు తండ్రి, నిరంతరము అట్టి ఆలోచనలతో మేము జీవించగలుగుటకు నాయన మీ కృపను అనుగ్రహించండి. చక్కని నిర్ణయంతో ఈ పాఠమును అనుసరించి మీ మాటలను స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి మీ కృపా సమాధానములు తోడుగా ఉంచమని మిమ్మల్ని అడుగుతూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.